ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదేదో ఇంటర్వ్యూలో కాకుండా క్యాజువల్గా అసలు ఫస్ట్ అనిల్ కంటే మెయిన్ ఏంటంటే చాలా రోజుల తర్వాత సార్ ఒక 5 సినిమాలు తీసేవన్న పేరుకి కానీ ఇంటర్వ్యూకి రావాలంటే ఇప్పుడు కూడా భయం ఉంటూ ఉంటుంది. అంటే అందులో ఎవరైనా అడిగారు అనుకోండి మనం క్వశ్చన్లు, ఈ మధ్యన ఏమవుతుందంటే నేను ఇంటర్వ్యూల బదులు ఇంటరాగేషన్స్ అయిపోతున్నాయి అనమాట. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అంతకుముందు 3 ఇంటర్వ్యూలో చెప్పుంటావు, అది మళ్ళీ ఫస్ట్ నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వేంటి, ఓకేనా, అలా కాకుండా సరదాగా. సో ఒక డైరెక్టర్గా ఇప్పుడు ఆయన వచ్చారు అమెరికా నుంచి, మళ్ళీ ఈయన ఎక్కడ వెళ్ళిపోతారో, ముందు ఆయన పట్టుకుని ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం, అర్జెంటుగా కూర్చోబెడేద్దాం. మొత్తం మీరు అక్కడ సెటిల్ అయిపోయారండి టోటల్గా, ఇంక రారా? కాదు మిక్కీ సార్, మీరు ఇది ఎన్నో ఇంటర్వ్యూ అసలు మీ కెరియర్లో 2, 3 ఎప్పుడు ఉండరు కదా మీరు ఇంటర్వ్యూస్లో, ఎందుకలాగా? అమెరికా దాక్కున్నాడు ఎందుకే అంటే నాకు టోటల్గా ఇంక రారా? వర్క్ కోసం వస్తాను. వచ్చాను కదా అనండి. అంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడ అక్కడ నైట్, ఇక్కడ పగలు కదా సార్. నిద్రమత్తులో పగలైతే ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ హాస్పిటల్ ఫోన్లు చేస్తారు సార్, నైట్ మ్యాక్సిమం ఎవరో చేయరు. అది మెయిన్ అండి. అసలు ముందు తప్పించేసుకుందాం ఇలా ఫోన్లో గోల అని చెప్పి, అయ్యా డోలక్ లేదు, 6 మంది లేదు, అయ్యా అక్కడ కొట్టుకుందాం అని లెక్క అనమాట. కరెక్ట్ సార్. నేను అడిగాను, అంటే అవైలబిలిటీ ఇండియాలో ఉంటుంది కదా, నాలంటో ఏదో మిక్కీ కావాలనుకుంటా, శ్రీకాంత్ అనుకుంటే కమిట్మెంట్తో ఉన్న మనిషి, నాకు మిక్కీ తప్ప నేను ఎవరితోనూ చేయనని స్ట్రాంగ్గా కూర్చుంటాడు కదా. సో అమెరికాలో ఉన్నా, నువ్వు చంద్రమండలంలో ఉన్నా వెయిట్ చేస్తాడో పట్టుకుంటాడు, బట్ అందరూ అలా కాదు కదా. సో వండర్ఫుల్ టెక్నీషియన్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, అలా ఇండియాని దూరంగా వెళ్ళిపోతే కెరీర్కి ఇబ్బందా అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఆఫ్టర్ 10 years I will let you know, sir. For For now it is good only. అనిల్ అంటే మెయిన్ అంటే ఇక్కడ అందరం కొంచెం ఎంతో కొంత సీనియర్లు, ఇంటర్వ్యూలు తెలుసు, అన్నీ తెలుసు. మనోడు కొత్త కదా, ఫస్ట్ టైము ఆ మూవీలో చేయటం దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగా ఉంటుంది కదా. సో ఇది కొత్త సార్, ఫస్ట్ ఇంటర్వ్యూ. అదే కూడా ఏం కాదు, చాలా హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్. ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది, ఈయన రాసేసాడు హ్యాపీగా, బట్ ఈయన రాయడానికి ఎంత కష్టపడి నాకు తెలియదు, ఇయర్స్ టుగెదర్ రాసి ఉంటాడు. కానీ ద వే యూ వర్క్ మిక్కీ, నువ్వు మామూలుగా ఫైనల్ అవుట్పుట్ చూసి మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు, అఫ్ కోర్స్ దానికి మూలం మాత్రం వీళ్ళ హార్డ్ వర్క్. వీళ్ళ హార్డ్ వర్క్ ఇక్కడ లేడు, కానీ పీటర్ విజన్ అంటే అఫ్ కోర్స్ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వాళ్ళ ఫాదరు ఏదైతే అప్పట్లో ఆ పార్టీకి ఆయన ఎంత కష్టపడ్డారో అది ఇన్స్పైర్గా తీసుకుని ఒక కథ రెడీ చేయడం, అదంతా ఒకటి పెడితే వీళ్ళు చేసిన హార్డ్ వర్క్. అంటే ఒకటి ఎలా సెట్ అయ్యారండి సార్? 1982 అప్పుడు కథ రాయాలి, ఏదో లాక్డౌన్లో మా నాన్నగారు ఏదో ఇక్కడ ఉన్నారు ఆఫీస్లోను, అప్పుడు ఏదో చెప్పారు కొన్ని పాయింట్లు. అప్పుడు ఇలాగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇలా జరిగింది, అది ఇది. ఆ ఇన్సిడెంట్ చాలా బాగా అనిపించింది. ఇది మా కిషోర్ ఉంటాడు కదా, ఎప్పుడు నాతో పాటు ఉండే నా సెకండ్ వైఫ్. ఓహో సీక్రెట్ ఉండడం, తనతో డిస్కస్ చేస్తే ఇది డెఫినెట్గా మంచి కథ అయిపోద్ది అని చెప్పి అడిగి చెప్పడం. ఇంకా అలా 1 by 1 ఎలా స్టార్ట్ అయ్యో అన్నీ కలిసి వచ్చే టైం ఒకటి ఉంటుంది కదా, అనుకున్నట్టుగానే అలా జరగటం. మళ్ళీ కరెక్ట్గా రెడ్డి గారు పిలవటం, ఇది ఎవరైనా కొత్త అబ్బాయితో చేద్దాం అనుకుంటున్నాం, మా బామర్ది ఉన్నారు మీరంటే 2 కథలు చెప్పారు. అందులో ఈ కథ బాగుందనేసరికి ఇది మాస్గా ఉంది, కొత్తగా ఉంది, మీకు కూడా కొత్తగా ఉంది, ఇంక ఇవన్నీ జరుగు. అంటే ఈ సబ్జెక్ట్ టేకప్ చేసినప్పుడే అది ఏంటంటే కొంచెం టోటల్గా మార్చుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మీకు ఆల్రెడీ చూసి ఉంటారు కదా, ఫస్ట్ ఈయన చూసిన వెంటనే ఫోన్ అండి, ఇది మనం పంపించేసిన తర్వాత RRకి వెంటనే ఫోన్ చేసి, అయిపోయి అదేంటండి బాబు ఇలా తీసారేంటి, ఆయన ఇంకా సీతమాగిట్లో పువ్వులు పట్టు చీరలు. నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాల గారి సినిమా అంటే ఒక బ్రీజీగా, యునో వామ్ గా అనిపిస్తాయి. ఇప్పటికీ అదే నాకే నమ్మకం లేదు, పెదకాపు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు, నాట్ జస్ట్ హిమ్, మీరు కూడా RR కూడా. Actually the funny thing is me and my assistant, when we saw the whole movie, generally his motto in movies is andar baundale, andar అందులో మనం ఉండాలి. but in this one totally టోటల్ కాంట్రాస్ట్. అందరూ బాగుండాలి, అంతర్వేది మదనం, అందులో మనం ఉండాలి, అంతర్మదనం అంతర్వేది తీర్థం. ఇంకే ఉంటాయి కదండి, అంటే అలా చేసిన సినిమాలే. బట్ ఇది కొంచెం టోటల్గా
శ్రీకాంత్ నీకు తెలియని విషయం చెప్పనా, చెప్పండి. నా దగ్గరికి వచ్చేవాడు షూటింగ్లో, సార్ ఇక్కడ కొట్టుకుపోతుంది సార్, కొంచెం ఏమన్నా ఏది చేయండి సార్, లోపల టవల్ పెట్టేసుకొని తిడతారు సార్ డైరెక్టర్ గారు. ఇవన్నీ నా దగ్గర కూడా వచ్చాడు సార్, ఊరినే అయిపోతారండి హీరోలు. ఆ టవల్ ఉండట్లేదు సార్, ఎంత పెట్టినా పడిపోతుంది. ఆ మచ్చ ఇంకా ఉందా భుజం మీద లేదు సార్, అన్ని దెబ్బలేదు సినిమా. విరాట్ మొదటి సినిమా మొదటి ఇంటర్వ్యూ టవల్స్ గురించి మాట్లాడతావా? దెబ్బలు ఎక్కడ లాగింగ్ సార్ చేస్తా. చాలా దెబ్బలు దాకే, బట్ ఐఎమ్ హ్యాపీ. సార్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఈ కథ సరే ఇప్పటివరకు అన్నారు కదా శ్రీకాంత్ అయితే ఏదో చాలా అందరూ బాగుండాలి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు చాలా సాఫ్ట్ కానీ ఫస్ట్ కథ చెప్పినప్పుడు సార్ మీ రియాక్షన్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి? ఓకేనా సరే ఈ అబ్బాయి కొత్త కాబట్టి నన్ను ఎలా చూపిస్తాడని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఎలాగా కనపడబోతున్నాను జనానికి అని, అది ఏం చెప్తే చేద్దామని అనుకుంటాడు. ఇప్పుడు మీరు అందరూ ఆల్రెడీ తెలుసు కదా, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా శ్రీకాంత్. మీకు కూడా ఒక కథ మీకు నేరేట్ చేసినప్పుడు వన్ బై వన్ సార్ నువ్వు నాకు కథ చెప్పినప్పుడు బేసికల్గా ఒక రెబల్ క్యారెక్టరు, లేకపోతే నాలాంటోడు రఫ్ అండ్ టఫ్, ఎవడు పడితే అని తిట్టేవాడు, అలాంటోడు ఈ కథను డీల్ చేయగలని నాకు నమ్మకం. నీకు ఎవరి మీద కోపం ఎందుకమ్మా అలా చేసావు, సరే వెళ్ళిపో అంటావు తప్ప నీ అబ్బాయి ఎవడరా నువ్వు అంటే ఈ కథకు చేసిపోయాయి. ఈ మనిషి ఈసారి నేను తిట్టినప్పుడు ఇది మేకింగ్ కూడా తీయించి జనాలకు వదిలేస్తానండి. నువ్వు తిట్టవే, తిట్టినప్పుడు అక్కడ చూడలేదు ఎంతసేపు మ్యాక్సిమం కోపం వస్తే ఎందుకమ్మా వదిలే, ఓకే నువ్వు వెళ్ళిపో. అదే మీరు కూడా అది చెప్తున్నారా? మీరు అంతే ఇడియట్ తప్ప ఏమంటారు? అట్లీస్ట్ ఇడియట్ అనేది దాంట్లో ఒక ఆడికి పేక కోసినంత ఇంపాక్ట్ అంటే ఇస్తాను నేను చెప్పేటప్పుడు. కానీ ఇక్కడ అది కాదు కదా, ఒక పువ్వు ఇచ్చి ఫ్యాన్ వేసి వెళ్ళిపోమ్మా అన్నట్టుగా ఉంటుంది. అలాగా శ్రీకాంత్ ఈ కథ చెప్పినప్పుడు నేను డౌట్ పడ్డా, ఏంటి ఇలాంటి కథ చెప్తున్నాడు అని. బట్ చాలాసార్లు శ్రీకాంత్ని షూటింగ్ అప్పుడు కూడా దీని ముందేంటమ్మా, దీని వెనకాల ఏంటి, అసలు ఎలా ఉన్నాడో మైండ్ సెట్ ఏంటి, ఎప్పుడు నిద్రపోయి లేపినా ఎప్పుడు లేపినా ఆ చెవనికి ఈ చెవనికి టకా 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 చెప్తూ ఉండేవాడు. కిషోర్ దగ్గర చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాను, ఏంటి కిషోర్ అంటే ఇంకా షూటింగ్కి వెళ్ళే ముందు మాటలు చెప్తున్నాను, ఏంటి కిషోర్ అంటే లేదంటే స్ట్రాంగ్గా ఉన్నాడు, దీని మీద బాగా ట్రావెల్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో ఉంది ఇది మనసులో, మనం ఏదో చేయబోతున్నాం, ఏదో జరగబోతున్నాం. అలాగే ఒక కొత్త బంగారు లోకం, నేను శ్రీకాంత్తో ట్రావెల్ చేసిన కొత్త బంగారు లోకం నుంచి ఇది ఇంకొక లోకం. ఇది ఈ లోకం ఇప్పుడు చెప్పేస్తే జనానికి థ్రిల్ ఉండదు కాబట్టి ఏ లోకం అని చెప్పను, రిలీజ్ తర్వాత చెప్తాను ఏం క్రియేట్ చేశాడో. బట్ అద్భుతం అద్భుతం. అంటే మళ్ళా ఇంకొకసారి డైరెక్టర్ అంటే ఏంటి అనేది ఈ సినిమా చూస్తే తెలుసు. అదే తెలుగులో అంటే లొకేషన్స్ చూడటం ఈ సినిమాకి చాలా పెద్ద టాస్క్ అండి. ఇది ఎలా ఉండేదంటే మాకు తెలుసు కదా, నన్ను కొత్త బంగారు లోకంలో చేశాం కదండి సార్ తోటి, తిట్టినప్పుడు కూడా అలాగే తిడతారు గట్టిగా, అది వేరే ఉంటుంది. అది బాగుంటుంది. ఆయన నన్ను పొగిడేసి నేను ఆయన గురించి ఏం చెప్పనకుండా చేస్తున్నాను కానీ రామచంద్రపురం అబ్బాయి బాబు అది ఎలా ఉంటుందంటే కొన్ని లొకేషన్ దగ్గర ఎలా కన్విన్స్ చేయాలని ఒకటి ఉంటుంది. ఇప్పుడు కిషోర్ ఉన్నాడు అనుకోండి, వాడు చూసి వచ్చాడు లొకేషన్, తాడి చెట్లు ఉన్నాయి, వాటర్ ఉంది, నిజానికి అది చెరువు కదా, అంతకుముందు కృషి చేసిన వానలకి నిండిపోయి ఉందన్నమాట. అది ఆడేదో ఫోటో తీసాడు పట్టుకొచ్చాడు, చూస్తే ఇది సూపర్ అంటే లొకేషన్ అని చెప్పాను. మరి దాంట్లో దిగడానికి ట్రై చేయాలి, అందులో ఇంత లోతులు దిగాలి, ఇంత అందరూ వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతాయంటే వర్షం తగ్గితే అనేది అన్నీ ఒక మ్యాజిక్ ఛాలెంజింగ్. ఇప్పుడు వెళ్తే మళ్ళీ అదే కాదు, ఇప్పుడు అదే లొకేషన్కి వెళ్ళారు అనుకోండి మీరు, లేదు ఆ లొకేషన్ తీసుకెళ్ళండి. మనదొక సీన్ అది లేదుగా, అదే చెప్పకూడదు, నీ అసలు చెప్పకూడదు, మీ గురించే చెప్పకూడదు అసలు సినిమా. మీరు చెప్పండి సార్ అసలు నిజంగా. ఫస్ట్ టైం ఆయన కాల్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ హీ ఈస్ గోయింగ్ టు టెల్ మీ అ ఫ్యామిలీ మూవీ. ఐ వాజ్ రెడీ ఫర్ దట్, బట్ వన్స్ హీ టోల్డ్ మీ ద స్టోరీ లైక్ యూ ఓన్లీ, I got a little doubt. Yes. But after I saw the visuals, the whole movie, I couldn't believe it. Actually, nenu call chesi, I told him, sir, did you copy from somewhere? అది కాపీయే, ఇది ఈయన కథ కాదు, వీళ్ళ నాన్నగారు కదా. Yeah, but still I feel for somebody like Srikanth sir, I mean, if you get a story, it's just because you got a story, it's not easy to make it. But ante anni family movies chesin tarvata idi nenu chusadu, I was shocked. I was like, how did he get into that skin?
I still cannot believe till today. I mean, it's అంటే దానికి ఒక టెక్నీషియన్ గారండి మనం ఇది చేయగలుగుతాం అది చేయగలుగుతాం కదా అన్నీ చేయాలనుకోండి, అది టైంని బట్టి మూవ్ అవుతూ ఉంటాం. జనాలు కొన్ని నచ్చేసినాయి అనుకోండి, ఇలా చేస్తేనే బాగుంటుందని మనం కొన్ని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. నారప్ చేయడం అండి దీనికి అందరికీ కొంచెం ఒక స్టెప్ ఎందుకు పడింది అంటే నారప్ చేయటం అడ్వాంటేజ్. అది ఈ టైప్ జానరే కాబట్టి ఇలాంటి దాంట్లో ఏ సెన్సిటివ్ని పట్టుకుని ఎలా చెప్తున్నారు అనేది ఓ రీమేక్ చేయడం చాలా ఉపయోగం అనేది మేబీ అది కరెక్టేమో. ఎందుకంటే ఆల్రెడీ తీసిన కదా, ఆల్రెడీ చూసిన కదా, సో దాన్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడో but still remake is still easier, sir. This is totally original. దేనికి ఉండేది దానికి ఉంటుందండి. అనిపించి వచ్చేది. బట్ మీకు దాంట్లో రెఫరెన్సెస్ ఉన్నాయి, మీకు దీంట్లో ఏమీ రెఫరెన్స్ లేదు. అవునవును, దేర్ ఇస్ నథింగ్ టు రెఫర్ బ్యాక్. బట్ అది ఒక పాత్కి అయితే ఉపయోగపడుతుంది కదండి, కొత్తగా ఆలోచించడానికి అయితే అది తెచ్చింది అనమాట. సో అలాగే ఇప్పుడు ఈ తినున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని నేను గమ్ముని చెప్పగలుగుతాను? ఏదో రాసేసాం బాగుంది పెద్ద క్యాన్వాస్, ఏదో కొత్తోడు అని ఒకటే తప్ప సినిమా పెద్దది మీరు చూసారు కదా. ఇప్పుడు ఆ పీటర్ హెయిన్స్ గారు 7 రోజుల్లో చేసేసే ఫైట్ అది, అనుకున్న ఫైటు. ఇంకా దాంట్లో నిజానికి ముందు అనుకున్నదే. మరి ప్రొడ్యూసర్ గారి దగ్గర మనం ఎలా చెప్తామంటే 7 రోజులు అయిపోద్దని చెప్తాం కదా ఆటోమేటిక్గా. అది మనకు కూడా ఉంటుంది కదా ఏజెండా, ఇది 7-14 వద్దా లేకపోతే 21 వద్దా, అంతే 7 ఎక్కడ చదువుకుంటూ పోవడమే. సో అప్పుడు మనోడిని కొంచెం చూసుకున్నాను. ఆ ఫస్ట్ ఫైట్ పెట్టడమే పడ్డాడు పాపం, కింద మీద పడి నలిగి. అంటే హౌ వాజ్ ద ఫస్ట్ వీక్ ఫర్ హిమ్, సార్? ఫస్ట్ వీక్ ఆఫ్ ద షూట్. నాట్ ఫస్ట్ వీక్ సార్, ఫస్ట్ డే ఇస్ లైక్ ఓ మై గాడ్. ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు సార్ నాకు అసలు రావట్లేదు, అంటే మీరు భయపడుతున్నా ఎట్లా వస్తుంది ఏంటా అని. మీరు అప్పటికి సడన్గా డబ్బులు తీసుకొచ్చి పెట్టించి వేసరికే వెళ్ళిపోయింది ఫ్లోలో. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా భయం లేదు సార్ యాక్టింగ్ అంటే. హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాను. హీరోయిన్ వచ్చినట్టు భయపడ్డా? అప్పుడు నేను భయం లేదు, అప్పటి నుంచి భయం లేదు సార్, బాగుంది అంత హ్యాపీ. కాదండి మనకు డౌట్లు ఎక్కువ ఉంటాయి. ఇది ఓకేనండి అని అడుగుతాడు, నాకే 100 డౌట్లు, మళ్ళీ నువ్వో 2 డౌట్లు అడిగితే. కాదు నీకు పీటర్ కల్లోకి వచ్చాడా హీరోయిన్ కల్లోకి వచ్చిందా? ఆబ్వియస్గా హీరోయిన్ సార్. నిద్ర పడితే కదా సార్, ఆబ్వియస్గా హీరోయిన్. నిజం చెప్పు సార్, ఆబ్వియస్గా హీరోయిన్. లేదు సార్, అసలు నిద్రనే పట్టలేదు కదా సార్ మనకి. నైట్ 12కి బ్యాకప్ చెప్పి 2 o'clock నమ్మరు జనాలు. నాకెవరి కల్లోకి వచ్చాడు? కాదు అలాగే జరిగింది. అలాగే జరిగింది. మంచి joke. ఇది ఆయన అన్నాడని మళ్ళీ మీరా? నిజంగా సార్, నేను ఉన్నాను కదా మనకి టైమింగ్. నాకెవరి కల్లోకి వచ్చాడు? మీకు అనసూయని వస్తుంది కదా సార్. కాదు లొకేషన్ వచ్చుంటాయి కదా. చాలా గొప్ప క్యారెక్టర్ ఆవిడది. అదే అదే చెప్పబోతున్నా. కరెక్ట్ ఇప్పుడు కల్లోకి రావటాలు అవి ఉండవు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ క్యారెక్టర్ అనసూయని ఫిక్స్ అయిన తర్వాత అనసూయ ఇమేజ్ అవును సార్, ఒకలాంటి ఇమేజ్ ఆ అమ్మాయిది. అంటే అఫ్కోర్స్ రంగస్థలం షీ ప్రూవ్డ్ అండ్ యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ ఎ పెర్ఫార్మర్ గ్రేట్. బట్ ఈ క్యారెక్టర్ అంతకంటే చాలా టఫ్ క్యారెక్టర్, అది ఓన్లీ తను ఒక్కడికే తెలుసు. ఈ క్రెడిట్ మటుకు సుకుమార్ గారికి ఇచ్చేద్దాం సార్. ఎందుకంటే సుకుమార్ గారు చేసే గొప్ప పని ఏంటంటేనండి, కొంతమందిని ఆయన ప్రొజెక్ట్ చేసే విధానం అది వేరే లెక్క ఉంటుంది. సో మా గురువు గారు కానీ ఇంకా ఆ విషయంలో టాప్ ఆయన. సో ఆయన వేసాడండి ఈ, ఎందుకంటే ఇప్పుడు పుష్పాలో చూడండి సునీల్ గారిని చూపించారు కొత్తగా. ఇప్పుడు అందరూ కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాం. ఈ సిచ్యువేషన్ ని నేను అవకాశంగా తీసుకుని అయినా కూడా కథలో నేను ఎప్పటికీ హీరో ఎవరు అంటే రైటర్ అనే చెప్తాను. నేను ఎవరైతే రాస్తారో సార్, ఫర్ మీ యాక్టర్ పార్ట్ అనేది నా ఉద్దేశంలో, నేను పెద్ద గొప్ప ఏదో 50 ఫిల్మ్స్ చేశానని కాదు, కానీ ఇప్పటివరకు నేను తెలుసుకుంది నా అప్రోచ్లో, యాక్టర్ అనేది లాస్ట్కి వచ్చి చేసే పని. అంతకంటే ముందు అలాంటి పాత్ర రాయాలి, దాన్ని అనుకోవాలి, దాన్ని కరెక్ట్గా ప్లేస్మెంట్ చేయాలి, దానికి డిజైనింగ్ జరగాలి, ఆ తర్వాత మేము వచ్చి హ్యాపీగా వెళ్ళిపోతాం కదా. అది అఫ్కోర్స్ అది వేరే జర్నీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దిస్ క్యారెక్టర్ శ్రీకాంత్ సార్. నాకు heartfelt thanks, and thank you Chota garu. First I think he is the one who kind of answer అనుకోకపోయారా అని ఒక మాట కాదు హింట్. కానీ ఒక్క విషయం చెప్తాను, నిన్ను పొగట్లేదు కానీ ఫస్ట్ డే అమ్మో నిన్ను పొగడకూడదు, ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేది ఇప్పుడు. కాదు ఫస్ట్ డే షూట్ మనం రెయిన్ ఎఫెక్ట్లో చేసాం కదా, ఎత్తుకోవడం అమ్మాయి సాడ్ మూడ్లో ఏడుస్తుంది కదా,
నేను ఎక్స్పెక్ట్ చేయలే అఫ్కోర్స్ షూట్ అప్పుడు ఆ రెయిన్ వస్తుందా, ఫోకస్ ఉందా, లైట్ ఉందా అన్న మొన్న నేను సినిమా చూసేటప్పుడు ఒకలాగా అయిపోయాను నేను. అంటే 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 మామూలుగా నీకు 80-90 కాదు, 100 మార్క్స్. ద వే యూ పెర్ఫామ్, నువ్వు చేసిన ఇది ఉందే అది ఒక్కసారి షేక్ చేస్తుంది ఆడియన్ని. అద్భుతం అంటే అద్భుతం. దట్ టు ఫస్ట్ డే మా వెరీ ఫస్ట్ డే షూట్. అంటే మామూలుగా క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యి ఒక 5 రోజుల తర్వాత చేయడం మామూలు, అది అలవాటు. అసలు అంత ట్రాన్స్ఫర్మేషన్ ఈ అమ్మాయిలో ఉంది. గ్రేట్, మా అందరికి వెరీ ప్రౌడ్. మా తెలుగు అమ్మాయి. నాకు నిజంగా నాకు తెరకాపులో ఈ క్యారెక్టర్ చేయడమే ఒక అద్భుతం. ఇట్స్ ఇంకా నేను మీరు అనుకోలేదు కదా ఇలాంటి క్యారెక్టర్ నేను చెప్తున్నానని. అసలు శ్రీకాంత్ సార్ సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా, బికాజ్ ఐ రిమెంబర్ నేను కథ చెప్పేప్పుడు మీ ముఖ కవలికలను చూశాను. నాకు ఫస్ట్ చెప్పుకుంటే వెళ్తున్నానండి. తప్పుగా వింటున్నానేమో అనే ఒక ఫీలింగ్ ఉండింది. ఎందుకంటే ఐ రిమెంబర్ శ్రీకాంత్ అడ్డాల గారు సీతమ్మ వాకిట్లో నేను యాంకరింగ్ చేసే రోజులో ఐ డిడ్ అన్ ఇంటర్వ్యూ విచ్ వాజ్ సో గుడ్. అంటే ఇంటర్వ్యూ గుడ్ అని కాదు కానీ ఆ ఫీల్ సీతమ్మ వాకిట్లో సినిమా రావడం కానివ్వండి, నేను ఎన్ని రీల్స్ చేశానో సీతా క్యారెక్టర్ నాకు భలే ఇష్టం. సో అమ్మాయి అలాంటి క్యారెక్టర్ ఉంటే డిండింగ్ మనీ నాకు గుర్తుందండి, కథ చెప్తున్నానండి. కథ చెప్తుంటే ఎలా మాట్లాడతారని నాకు అర్థమవుతుంది. ఫస్ట్ అలా తీసుకుని నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. ఆడు భయం ఉంటాడు కదా, ఆడు కొడుకుని నరికేస్తారండి. మళ్ళీ తర్వాత కంజేవుడు ఆడ నరికేస్తారండి అంటే నరికేసే 10 సార్లు రియాక్షన్ అనమాట. శ్రీకాంత్ నరికేస్తారు, అలా అదే వెళ్ళిపోతుంది, కాల్ చేస్తారు. అంటే అలాంటివి లైక్ వైలెన్స్ అంటున్నాను కాదు. ఆవిడ ఎలా ఉందంటే మంచితనం అని చెప్పి మీరు ఎవడైనా పోయేసరికి సిరాగెత్తుకు తీసారు కదా ఈ సినిమా మీరు. అది ఇంటర్నల్ వాయిస్ అడగని కావాల్సింది. నేను ఒకటి అడుగుతానండి, బాగా టఫ్గా ఫీల్ అయింది ఎక్కడండి? బాగా టఫ్ మన కథలో ఎక్కడ మ్యూజిక్ ఇవ్వడంలో బాగా స్ట్రగుల్ పడ్డారు? ఆనెస్ట్గా సార్ ఈ మూవీలో దేర్ వాజ్ నో స్ట్రగల్ ఎట్ ఆల్. అది అంటే నాకు సినిమాలో ఎంత స్టఫ్ ఉంటే నాకు ఎంత ఈజీ చేయడానికి. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఈజీ యాక్చువల్లీ. బట్ I did it with a lot of what do you call little bit like to prove a point. Little bit. నువ్వు అలా చెప్తే కష్టపడలేదంటే రికమెండేషన్ తగ్గిపోతాయి. నేను యాక్చువల్లీ ఆపోజిట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఇప్పటిదాకా చాలా బ్రీజీగా కంపోజ్ చేశాను కదా, ఇది మొత్తం కష్టమైంది అంటారు అనుకున్నా. జనరల్గా నాకు కమర్షియల్ అది క్లాసీ అలాంటి ఎవరైనా అడిగితే ఇట్ ఇస్ వెరీ ఫన్నీ టు మీ యాక్చువల్లీ, బికాస్ ఇన్ మ్యూజిక్ కంపోజిషన్ there is no class mass way of making a music. What the story demands, we have to do that.